ఒక 30 సెకండ్ల వీడియో క్లిప్. ఎదురింట్లో వాళ్ళు చేసిన ఒక చిన్న తప్పు అండ్ కవర్లో ఉన్న ఒక మటన్ పార్సెల్. ఇది ఎక్కడో జరిగిన కథ కాదు, మన హైదరాబాద్లోని కొండాపూర్లో జరిగిన ఒక రియల్ లైఫ్ సెన్సేషన్. రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమాతో పాపులర్ అయ్యి కెరియర్లో ఇప్పుడిప్పుడే పైకొస్తున్న యంగ్ హీరో అఖిల్ రాజ్ అండ్ ఇంకొక వైపు రమేష్ అనే ఒక సాధారణ డెలివరీ బాయ్. జూన్ చివరి వారంలో అంటే మొన్న ఆదివారం మధ్యాహ్నం ఒక చిన్న వీడియో ఇంటర్నెట్లో చాలా స్పీడ్గా వైరల్ అయింది. ఆ వీడియోలో ఏముందంటే డెలివరీ బాయ్ ఒక అపార్ట్మెంట్ మెట్ల మీద ఉన్నాడు. హీరో అఖిల్ రాజ్ అతని మీద చాలా కోపంగా దూసుకెళ్తున్నాడు. వాళ్ళ నాన్న అఖిల్ని గట్టిగా పట్టుకొని ఆగరా ఆగరని ఆపుతున్నాడు. వెనకాల వాళ్ళ అమ్మ కూడా నిలబడి ఉంది. ఆ డెలివరీ బాయ్ కెమెరా పట్టుకొని సారీ సార్ అంటున్నాడు. వీడియో చూసిన ఎవరికైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఏమనిపిస్తుంది? ఒక డెలివరీ బాయ్ ఏదో చిన్న తప్పు చేస్తే ఆ హీరోకి సినిమా క్రేజ్ వల్ల కొంచెం పొగరు బట్టి అతను కొట్టడానికి వెళ్తున్నాడు అనిపిస్తుంది. కానీ ఈ మొత్తం గొడవకి అసలు కారణం అఖిల్ కాదు, ఆ డెలివరీ బాయ్ కూడా కాదు. వీళ్ళ ఇద్దరి మధ్యలో సంబంధం లేని మూడో వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు. వాళ్లే ఆపోజిట్ హౌస్ వాళ్ళు. అండ్ ఈ పాయింట్ని అందరూ మిస్ అయ్యారు. కానీ అసలు గొడవ స్టార్ట్ అయింది అక్కడే. అఖిల్ వాళ్ళ ఫ్యామిలీ ఉండేది అరుణ రెసిడెన్సీ ఫ్లాట్ నెంబర్ 201. కానీ ఆ డెలివరీ బాయ్ రమేష్ తీసుకొచ్చిన పార్సిల్ వీళ్ళది కాదు. ఆ పార్సిల్ ఆపోజిట్గా ఉన్న అరుణ రెసిడెన్సీ ఫ్లాట్లో 201 వాళ్ళది. అండ్ ఆ డెలివరీ యాప్లో కస్టమర్ చాలా క్లియర్గా ఆపోజిట్ అరుణ రెసిడెన్సీ 201 అడ్రస్ అని రాశారు. కానీ డెలివరీ బాయ్ కన్ఫ్యూజన్ అయ్యి నేరుగా అఖిల్ వాళ్ళ ఇంటికి వచ్చి డోర్ కొట్టాడు. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆపోజిట్ హౌస్ వాళ్ళు చేసిన ఆర్డర్ వల్లే ఈ కన్ఫ్యూజన్ అంతా జరిగింది. వాళ్ళు కరెక్ట్గా అడ్రస్ పెట్టినా లేదా డెలివరీ బాయ్కి కాల్ చేసి గైడ్ చేసినా ఈ గొడవ జరిగేది కాదు. మేబీ ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళు ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నారు, కానీ బయట అఖిల్ అండ్ డెలివరీ బాయ్ మధ్య ఒక పెద్ద యుద్ధమే జరిగింది. అంతేకాదు అఖిల్ ఇంటర్వ్యూలో ఒక షాక్ నిజం చెప్పాడు. ఇలా ఆపోజిట్ హౌస్ వాళ్ళ పార్సల్స్ వీళ్ళ ఇంటికి రావడం ఇది మొదటిసారి కాదంట, ఇది దాదాపు 10వసారి. అంతకుముందు ఏకంగా వాళ్ళ ఇంటికి రాంగ్ డెలివరీస్లో ప్యాకెట్స్ వచ్చాయంట, ఇంకోసారి సిగరెట్స్ వచ్చాయంట. సేమ్ ఇదే ఇష్యూ ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే మా ఎదురింగ్ ఇంట్లో చేలం రెసిడెన్సీలో ఇంట్లో ఉన్న 201 వాళ్ళు ఏంటంటే ఆపోజిట్ అరుణ రెసిడెన్సీ అని పెట్టారు. వాళ్ళ వల్ల ఇది 10th టైం. ఒకసారి కాండం ప్యాకెట్స్ వచ్చినాయి, ఒకసారి సిగరెట్ ప్యాకెట్లు వచ్చినాయి. సో వాళ్ళు ఏమైనా అఖిల్ని టార్గెట్ చేస్తున్నారేమో అఖిల్ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. లేదా అఖిల్ వెళ్ళి చెప్పానని చెప్తున్నాడు ఆల్రెడీ ఇలా వస్తున్నాయని, అయినా సరే వస్తున్నాయంటే దీన్ని ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయమే. అండ్ అది కూడా పేరెంట్స్ ఉన్న ఇంట్లోకి ఇలాంటి రాంగ్ ఐటమ్స్ పదే వస్తుంటే ఏ ఫ్యామిలీకైనా కొంచెం విపరీతమైన చిరాకు కూడా వస్తుంది. అండ్ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వాళ్ళ మైండ్లో అలాగే బిల్డ్ అయ్యి కూడా ఉంటుంది. ఆదివారం మధ్యాహ్నం కరెక్ట్గా ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. డెలివరీ బాయ్ రమేష్ రాంగ్ అడ్రస్కి వచ్చి డోర్ కొట్టగానే అఖిల్ వాళ్ళ నాన్నగారు తలుపు తీశారు. మన ఇంట్లో పిల్లలు ఎవరో ఆర్డర్ చేసి ఉంటారులేని ఆయన ఆ పార్సల్ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అఖిల్ వాళ్ళ మమ్మీ ఆ కవర్ ఓపెన్ చేసి చూశారు. అందులో ఉన్నది వాళ్ళది కాదు, పైగా అది ఒక మటన్ పార్సిల్. అఖిల్ వాళ్ళది ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో కనీసం గుడ్డు కూడా తినరని చెప్తున్నారు. అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఒక మటన్ కూర వచ్చేసరికి ఆ తల్లి చాలా షాక్ గురైంది. సరే ఎవరో రాంగ్ అడ్రస్ తెచ్చారు అని ఆ పార్సిల్ని పక్కన పెట్టి కూలర్ మీద పెట్టేశారు. ఒక 20 నిమిషాల తర్వాత డెలివరీ బాయ్ రమేష్కి అసలు విషయం అర్థమైంది. తను రాంగ్ అడ్రస్కి వెళ్ళానని రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ పార్సిల్ వెనక్కి తీసుకోవడానికి అఖిల్ వాళ్ళ అపార్ట్మెంట్లోకి వచ్చాడు. అప్పుడే అఖిల్ తన స్క్రిప్ట్ రీడింగ్ కంప్లీట్ చేసుకుని భోజనం చేసి బయటకు వచ్చాడు. ఆ డెలివరీ బాయ్ని చూడగానే అఖిల్కి అంతకుముందు జరిగిన రాంగ్ డెలివరీస్ అన్ని గుర్తొచ్చాయి. అఖిల్ బయటకు వచ్చి డెలివరీ బాయ్ని నా చాలా నార్మల్గానే అడిగాడు, బ్రదర్ మీరు ఇచ్చే ముందు ఫోన్ చూసి కనుక్కోవాలి కదా, ఇలా రాంగ్ అడ్రస్కి ఎన్నిసార్లు ఇస్తారు, మాకు పదే ఇలా రాంగ్ ఐటమ్స్ వస్తున్నాయి, కొంచెం చూసుకోవాలి కదా అని అడిగాడు. అండ్ అఖిల్ వర్షన్ ప్రకారం ఆ డెలివరీ బాయ్ అప్పటికే సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని చెప్తున్నారు. ఇచ్చేసిన తర్వాత నేనేం చేయాలి చూసుకోలేదు అన్నట్టుగా చాలా నెగ్లిజెంట్గా కొంచెం ప్రోకింగ్గా మాట్లాడాడు. ఇంటికి వచ్చిన అడిగినప్పుడు నేను ఆ అబ్బాయిని యాజ్ ఎ జనరల్ సిటిజన్ గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నేను అడిగిన క్వశ్చన్, బ్రదర్ మీరు అసలు క్రాస్ చెక్ చేసుకున్నారా అడ్రస్ అని అడిగితే ఆ అబ్బాయి చెప్పిన విధానం ఏంటంటే, లేదు నేను చూసుకోలే ఇచ్చేస్తా. ఆ అబ్బాయి తాగేసి ఉండి మాట్లాడుతున్న పదాలు అవి. అవును లేదు చూసుకోలేదు ఇచ్చేసిన, నేను ఏంది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు అది ఇది అని మాట్లాడాను. అప్పుడే అఖిల్ వాళ్ళ మమ్మీ ఆ మటన్ కవర్ని తెచ్చి అతనికి ఇచ్చిందంట. కవర్ ఓపెన్ చేసి ఉండడం చూసిన ఆ డెలివరీ బాయ్ వాళ్ళ మమ్మీని ఒక మాట అన్నారని. ఏంది ఓపెన్ చేశారు, ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకుంటారని అన్నాడంట. మా మమ్మీ అటు నుంచి వస్తుంటే ఇది కొంచెం ఓపెన్ అయింది ఏమనుకోకటి తీసుకోండి అని ఇస్తుంటే వాడు ఏంది ఫ్రీగా వస్తే తీసుకుంటారా, ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా అని ఇట్లాంటి మాటలు మాట్లాడినాడు. సరే ఒక్కసారి మీరు ఆ సిచ్యువేషన్లో ఉండి ఆలోచించండి. ఒక బయట వ్యక్తి మీ ఇంటికి వచ్చి మీ అమ్మని చూసి ఫ్రీగా వస్తే తీసుకుంటారా అని ఒక చులకన భావంతో మాట్లాడితే మీరు సైలెంట్గా చేతులు కట్టుకుని ఉంటారా? అఖిల్ కూడా సైలెంట్గా ఉండలేకపోయాడు. ఒక కొడుకుగా అతనికి కోపం వచ్చింది. తను ఒక హీరో అనే ట్యాగ్ని తన పబ్లిక్ ఇమేజ్ని పక్కన పెట్టి తన తల్లిని అవమానించిన వ్యక్తిని నిలదీయడానికి ముందుకు వెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నోరు అదుపులో పెట్టుకుంటూ కోపంగా మీదకు వెళ్ళాడు. కానీ అఖిల్ వాళ్ళ నాన్నకి సొసైటీ అంటే గురించి బాగా తెలుసు. ఇతను ఒక యాక్టర్, బయట పబ్లిక్తో గొడవ పడితే
కెరీర్ ప్రాబ్లం అవుతుంది, జనాలకు నిజం కంటే నెగిటివ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందని ఆయనకి తెలుసు. అందుకే ఆయన అఖిల్ని ఆగరణాన్న వద్దురు అని గట్టిగా పట్టుకుని వెనక్కి లాగాడు. ఇక డెలివరీ బాయ్ మొహం మీద ఉమ్మేశారనే రూమర్ కూడా అఖిల్ ఒక క్లారిటీ ఇస్తున్నాడు. వాళ్ళ మమ్మీ ఆ నాన్ వెజ్ పార్సల్ని చూసి ఫ్రీగా తీసుకుంటారన్న అతని మాటలకు ఫ్రస్ట్రేట్ అయ్యి చీతు ఈ పార్సల్ మనకెందుకు అనే కవర్ మీద ఉమ్మిందే తప్ప ఆ డెలివరీ బాయ్ మొహం మీద ఉమ్మలేదని అఖిల్ క్లియర్గా చెప్తున్నాడు. అండ్ దానికి ప్రూఫ్గా వాళ్ళ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ కూడా తన దగ్గర ఉందని, కావాలంటే మీడియా వాళ్ళు చెక్ చేసుకోవచ్చని ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. అండ్ ఒక సైడ్ డెలివరీ అబ్బాయి నా మీద ఊసింది, నా మీద అన్ని అలిగేషన్స్ చేస్తున్నారు కదా. సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదండి, ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకోండి, సీసీటీవీ ఫుటేజ్ తీసుకోండి, అది కూడా చూసుకొని అప్పుడు మీరు మీడియాలో సర్క్యులేట్ చేయండి. సరే, గొడవ జరిగింది, డెలివరీ బాయ్ తన పార్సల్ తీసుకుని వెళ్ళిపోవాలి కదా, కానీ అతను అలా ఎందుకు చేయలేదు? అతను ఫోన్ తీసి వీడియో ఎందుకు రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు? అఖిల్ వాళ్ళ నాన్న కూడా అదే చెప్పాడు. వాడు వీడియో తీస్తున్నాడు ఆగరాని కొడుకుని హెచ్చరించాడు. అఖిల్ ఆ వీడియో తీయడం చూసి ఇంకా టెంప్ట్ అయ్యాడు. నువ్వు తప్పు చేసి మళ్ళీ నా మీద వీడియో తీస్తావని కోపంతో అడిగాడు. కానీ ఇక్కడ డెలివరీ బాయ్ రమేష్ ఎందుకు వీడియో తీశాడనే దానికి ఒక చాలా ఎమోషనల్ అండ్ షాకింగ్ రీజన్ కూడా ఉంది. తర్వాత ఆయన ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రమేష్ ఒక నిజాన్ని బయటపెట్టాడు. రమేష్ చెప్పిన దాని ప్రకారం గత ఏడాది డిసెంబర్ 26న అతనికి ఒక పెద్ద బైక్ యాక్సిడెంట్ జరిగిందంట. అండ్ ఆ యాక్సిడెంట్లో అతని దవడ అంటే జాబ్ ఇరిగిపోయిందంట. ఎప్పుడైతే తను ఫ్రీగా తీసుకుంటారని మాట్లాడాడో అఖిల్ కోపంతో వాడి మీదకి రావడం చూసి ఎక్కడ తను కొడితే మళ్ళీ ఆ దవడ విరిగిపోతుందని భయం వేసిందంట. అండ్ ఆ దవడ ఎక్కడ పగిలిపోతుందో మళ్ళీ అని ప్రాణభయంతో తన సేఫ్టీ కోసం ఒకవేళ తనకి ఏమైనా జరిగితే ప్రూఫ్ ఉంటుంది కదా అని ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశానని చెప్పాడు. దవడ ఉంది ఏడా జరిగిపోతా అని భయానికి వీడియో తీసిన. ఒక నా కోసం నేను తీసుకున్నా, నా సేఫ్టీ కోసం తీసుకున్నా. ఏమైనా అయితే అనుకో ఎట్లా అయితే వీడియో చూపిద్దామా అని. వీడియోలో తను కొట్టుని ఎందుకు అంటున్నాడంటే ఒకవేళ తను కొడితే కెమెరా రికార్డ్ అవుతుంది కదా అని అలా ప్రొవోక్ చేశాను కూడా చాలా ఇన్నోసెంట్గానే ఒప్పుకున్నాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ టైంలో రమేష్కి అఖిల్కి ఒక సినిమా హీరోని కూడా తెలియదంట. నార్మల్గా ఏదో మిడిల్ క్లాస్ పర్సన్ అనుకున్నాడంట. హీరోలు అయితే పెద్ద పెద్ద వెల్లాస్లో ఉంటారు, బౌన్సర్స్ ఉంటారు, ఇలా అపార్ట్మెంట్స్లో నార్మల్గా ఎందుకు ఉంటారని నేను అనుకోలేదని అతను చాలా క్యాజువల్గానే చెప్పాడు. తన ఫోన్లో తీసిన ఆ వీడియోని ఎక్కడ తను కొడతాడన్న భయంతోనూ ఏ ఆలోచన లేకుండా తన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశానని చెప్పాడు. అండ్ ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో పడగానే అగ్నికి వాయు తోడినట్లు వైరల్ అయిపోయింది. ఎవరికి కాంటెక్స్ట్ అక్కర్లేదు, ముందేం జరిగిందో వెనకేం జరిగిందో వినే ఓపిక లేదు. ఒక రిచ్ పర్సన్ ఒక డెలివరీ బాయ్ని కొడుతున్నాడని ఒక నేరేటివ్ సెట్ అయిపోయింది. ఇష్యూ ఎంత దూరం వెళ్ళిందంటే డెలివరీ బాయ్ యూనియన్లు అందరూ కూడా ఏకమైపోయి స్విగ్గీ జొమాటో బాయ్స్ అంతా గ్రూప్స్గా ఫామ్ అయ్యి అఖిల్ ఇంటి మీదకి వెళ్ళారని చెప్తున్నారు. అతను కారు అద్దాలు పగలగొట్టడానికి ట్రై చేశారని చెప్పారు. అతను ఎక్కడికి వెళ్తున్నాడో ట్రాక్ చేసి కారును వెంబడించారంట. ఒక చిన్న రాంగ్ డెలివరీ ఇష్యూ కాస్త ఒక పెద్ద క్లాస్ వార్ లాగా మారిపోయింది. అఖిల్ వెంటనే తన ఫ్యామిలీ సేఫ్టీ కోసం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ డెలివరీ బాయ్ మీద అండ్ వాళ్ళ కారును వెంబడించిన వాళ్ళ మీద కూడా అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చాడు. సో ఇంత గొడవ జరుగుతుంటే ఊహించిన విధంగా ఆ డెలివరీ బాయ్ రమేష్ ముందుకు వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అండ్ ఆ ఇంటర్వ్యూలో ఈ కేసు మొత్తం తలకిందులైపోయింది. వాళ్ళని వీళ్ళని బూతులు తిట్టిన సోషల్ మీడియా జడ్జెస్ అందరూ కూడా ఆన్సర్ లేకుండా సైలెంట్ అయిపోయారు. మీటిగో డెలివరీ ఇవ్వడానికి నేను పోయిన ఒక రాంగ్ ప్లేస్కి ఆపోజిట్ ప్లేస్ ఇవ్వక నేను యూజువల్ బిల్డింగ్లో ఇచ్చిన. ఇక కొద్దిగా నాదే తప్పు, నేనే మాట్లాడినా. అట్లా ఆయన కొట్టడానికి వస్తున్నాను భయానికి నా ముందే ఇక దౌడ కొద్దిగా నా భయంతో నేనే ఆయన కొడతాడేమో భయంతో నేనే వీడియో తీసి కొడతావా కొట్టు అని నేనే చెప్పిన. రమేష్ ఆ ఇంటర్వ్యూలో ఏమంటున్నాడంటే, సార్ ఈ ఇష్యూలో 100% తప్పు నాదే. వాళ్ళు కరెక్ట్గా అడ్రస్ రాసినా నేను కూడా చూసుకోకుండా రాంగ్ బిల్డింగ్కి వెళ్ళి పార్సల్ ఇచ్చాను. వాళ్ళ ఇంట్లోకి నేను నాన్ వెజ్ పార్సల్ తీసుకెళ్ళాను. దానికి వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. ఆ కోపంలో వాళ్ళు ఏమన్నా అది కరెక్టే, కానీ నేను కొంచెం స్లిప్ అయ్యి మాటనని ఒప్పుకున్నాడు. ఇక తన ముందు తాగి ఉన్నాడన్న ఆరోపణల మీద రమేష్ మాట్లాడుతూ, సార్ ఆ రోజు నా పుట్టినరోజు, నా దగ్గర డబ్బు లేదు, ఫ్యామిలీ పరిస్థితి బాగోలేదు, డబ్బు ఉంటే పండగ చేసుకోకుండా ఎండలో డెలివరీ ఎందుకు చేస్తాను సార్, నేను ఎలాంటి మందు తాగలేదు, బర్త్డే రోజు కూడా కష్టపడుతున్నానని బాధలో ఉన్నానని క్లారిటీ ఇచ్చాడు. నాకు ఆ రోజే నా బర్త్డే ఉండే, దానివల్ల అదొక డిప్రెషన్తో నేను వీడియో నా ఫోన్లో నేనే నా వీడియో పెట్టేసినాను. ఫైనల్గా రమేష్ మీడియా ముందుకు జనాల ముందుకు చేతులు జోడించి కన్నీళ్లతో క్షమాపణలు అడిగాడు. అఖిలన్న, నా వల్లే ఈ ప్రాబ్లం అంతా వచ్చింది, పూర్తి తప్పు నాదే. ఆ రోజు నా దవడ పగిలిపోతున్న భయంతోనే నేను వీడియో తీసి పెట్టడం వల్ల నీ కెరీర్కి, నీ లైఫ్కి ఇంత పెద్ద మచ్చ వస్తుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదు, దయచేసి నాకు క్షమించు. అండ్ డెలివరీ బాయ్స్కి పబ్లిక్కి నేను చేసే రిక్వెస్ట్ ఒకటే, సగం వీడియో చూసి అఖిలన్న బూతులు తిట్టకండి, వాళ్ళమ్మని అనకూడని మాటలు అనకండి, ప్లీజ్ ఈ ట్రోలింగ్ ఆపండి, పూర్తి తప్పు నాదే. ఆయన ఏ యాక్షన్ తీసుకున్నా నేను ఫేస్ చేయడానికి కోర్టుకి రావడానికి రెడీ అని ఒక క్లియర్ కట్ కంక్లూజన్ కూడా ఇచ్చేశాడు. ఈ మొత్తం ఇన్సిడెంట్ని ఒక న్యూట్రల్ యాంగిల్లో చూస్తే ఇక్కడ మనం ఎవరి వైపు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇద్దరు సైడ్ వ్యాలిడ్ ఎమోషన్స్ ఉన్నాయి అండ్ ఇద్దరు సైడ్ తప్పులు ఉన్నాయి. అఖిల్ సైడ్ ఆలోచిస్తే ఒక కొడుకుగా తన తల్లి బయట వ్యక్తిని ఇంట్లోకి వచ్చి మాట్లాడుతుంటే కోపం వచ్చి మీదకి వెళ్ళడం అనేది ఒక న్యాచురల్ హ్యూమన్ రియాక్షన్ కూడా, అందులో తప్పు పడాల్సింది ఏమీ లేదు. కానీ అతను ఒక పబ్లిక్ ఫిగర్, కెరీర్ స్టార్టింగ్లో ఉన్నాడు. పబ్లిక్లో ఉన్నప్పుడు విచక్షణ కోల్పోయి ఎంత కోపం వచ్చినా సరే ఫిజికల్గా అటాక్ చేయడానికి వెళ్తే అది తన కెరీర్కే ఎసరు పెడుతుందని అతను మర్చిపోయాడు. ఆ డెలివరీ బాయ్ని తిట్టడం కంటే ఆ పార్సల్ అతనికి ఇచ్చేసి యాప్లో కంప్లైంట్ రేజ్ చేసి ఉంటే ఈ రోజు ఇష్యూ ఇంత దూరం వచ్చేది కూడా కాదు.
ఇక డెలివరీ బాయ్ రమేష్ సైడ్ చూస్తే పాపం అతను ఒక సామాన్యుడు, పొద్దున్నే లేచి ఎండలో కష్టపడే వర్కర్. పైగా ఆ రోజు అతని బర్త్డే. రాంగ్ అడ్రస్ వెళ్ళడం అనేది ఎవరికైనా జరిగే ఒక చిన్న తప్పు. కానీ తప్పు తన వైపు పెట్టుకొని వాళ్ళ అమ్మగాని అనకుండా మాట్లాడడం కూడా అతని నెగ్లిజెన్సీని చూపిస్తుంది. తన దవడ ఎక్కడ విరిగిపోతుందన్న ప్రాణభయంతోనే వీడియో తీయడం అనేది ఒక రకంగా కరెక్టే. అతనికి ఆ టైంలో ఉన్న బెస్ట్ డిఫెన్స్ మెకానిజం కూడా అదే. కానీ ఆ వీడియోని సోషల్ మీడియాలో పెడితే అవతల వ్యక్తి లైఫ్ ఎలా నాశనం అవుతుందో అతను ఆలోచించలేకపోయాడు. సో ఫైనల్గా మొదట అఖిల్ని తిట్టిన జనాలు ఎప్పుడైతే రమేష్ స్వయంగా వచ్చి పూర్తి తప్పు నాదే, నేనే రాంగ్ అడ్రస్ వెళ్ళాను, వాళ్ళ అమ్మగా నేనే మాటనని సారీ చెప్పాడో వెంటనే డ్రామా మార్చేశారు. హీరో డబ్బులిచ్చి కొనేశాడు, వాడు అమ్ముడుపోయాడు అని కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ అందులో లాజిక్ లేదు. డబ్బులు వస్తే ఒక పీఆర్ టీమ్ ద్వారా ఒక ఫేక్ కాంప్రమైజ్ వీడియో వస్తుంది. దీనికి అసలు రీజన్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్. అఖిల్ వెళ్ళి అఫీషియల్గా సీసీటీవీ ఫుటేజ్తో కంప్లైంట్ ఇచ్చేసరికి పోలీసులు రమేష్ని స్టేషన్కి పిలిపించారు. అండ్ ఆ ఫుటేజ్లో రమేష్ చేసిన తప్పులన్నీ క్లియర్గా రికార్డ్ అయ్యాయి. అండ్ దానికి తోడు చాలామంది డెలివరీ బాయ్స్ వేరే వాళ్ళ ఫేక్ ఐడీలతో వాడి డెలివరీలు చేస్తూ ఉంటారు. ఒకవేళ పోలీసుల ఎంక్వైరీలో ఆ ఫ్రాడ్ కూడా బయటపడితే కెరియర్ నాశనం అవుతుందని రమేష్కి భయం పట్టుకుంది. అందుకే లాజిక్ ప్రూఫ్ ముందు సోషల్ మీడియా ముందు సింపతి పనికిరాదని అర్థం చేసుకున్న రమేష్ తన తప్పు ఒప్పుకొని తన వల్ల ఒక మహిళా క్యారెక్టర్ని ఇంటర్నెట్లో బ్యాడ్ చేస్తున్న గిల్తో క్లియర్గా సారీ చెప్పేశాడు. ఒకవైపు అఖిల్ ఒక యాక్టర్గా తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భయపడితే, ఇంకోవైపు రమేష్ ఒక డెలివరీ బాయ్గా తన దవడ డ్యామేజ్ అవుతుందని భయపడ్డాడు. ఇద్దరు భయాలు, ఇద్దరు ఆవేశాలు ఒకే పాయింట్ దగ్గర క్లాష్ అవడంతో ఈ నేషనల్ లెవెల్ కాంట్రవర్సీ క్రియేట్ అయింది. ఏదేమైనా డెలివరీ బాయ్ ముందుకు వచ్చి ధైర్యంగా తన తప్పు ఒప్పుకొని ఇష్యూని క్లోజ్ చేయడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. అఖిల్ కూడా ఇన్సిడెంట్తో తన కోపాన్ని పబ్లిక్లో ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా ఒక పెద్ద లైఫ్ లెసన్ నేర్చుకున్నాడని అనుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్లో ఇలాంటి సగం కట్ చేసిన వీడియో చూసినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి జడ్జిమెంట్ పాస్ చేయకండి. కాయిన్కి ఎప్పుడు రెండో సైడ్ కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అదే కేరళ బస్ ఇన్సిడెంట్. అండ్ ఈ మొత్తం కాంట్రవర్సీని క్లియర్గా తెలుసుకున్నాక దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇద్దరిలో ఎవరిది ఎక్కువ తప్పని మీరు అనుకుంటున్నారో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరో మైండ్ బ్లోయింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ టాపిక్తో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు, స్టే సేఫ్. అండ్ వీడియో ఇస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.